వలన కాక, వెలుచూపు వలన అంటే అర్థం ఏంటక? వెలుచూపు వలన అంటే అర్థం ఏంటి? అనుకూలమైన దాన్ని బట్టి కాకుండా, అంటే మన సొంత ఇష్టాన్ని, మన అనుకూలతను, మన దృష్టి చొప్పున మనం ఎట్లా అనుకుంటే అట్లా కాకుండా ఎట్లా జీవించాలంట? మనము ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత, దేవుని బిడ్డ అయిన తర్వాత మనం ఎట్లా జీవించాలంట? విశ్వాసము ద్వారా జీవించాలా. ఎట్లా జీవించాలమ్మా? విశ్వాసము ద్వారా జీవించాలా. విశ్వాసం ద్వారా జీవించడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారికి ఏదైతే ఇష్టం ఉందో, యేసుక్రీస్తు ప్రభువారికి ఏదైతే ఇష్టం ఉందో, ఏదైతే ఆజ్ఞాపిస్తాడో దాని ప్రకారంగా జీవించడం. మన సొంత చిత్తాలు, మన సొంత ఆలోచనలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించడమే విశ్వాసము. ఇంకా విశ్వాసము డెఫినేషన్ చాలా విషయాలు ఉన్నాయి. విశ్వాసం ఎట్లా కలుగుతుంది మనిషిలో? ఒక మాట చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది. త్వరగా చదివితే నేను ముందుకెళ్తా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును. కాబట్టి విశ్వాసం ఎట్లా వస్తుందంటమ్మా? వినుట వలన కలుగుతుంది. ఏం వినాలి? లోకంలో వార్తలు కాదు, లేదా చిట్చాట్లు కాదు, లేదా ఫ్రెండ్స్ ముచ్చట్లు కాదు, వ్యర్థమైన సంభాషణలు కాదు. ఏం వినాలంట? దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో వాళ్ళ విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసము మన ఆత్మీయ జీవితాన్ని అధిగమించడానికి మనకు సహాయపడుతుంది. కాబట్టి విశ్వాసం అనేటువంటిది దేవుని వలన కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కలుగుతుంది, వాక్యము ద్వారా కూడా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఈ విశ్వాసం ఎలా పనిచేస్తూ వచ్చింది, ఎట్లా అతడు విశ్వాసం ద్వారా రక్షణ పొందాడో మనం చూస్తూ వచ్చినాము. ఎట్లా రక్షణ పొందాడమ్మా అపోస్తలుడైన పౌలు? ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు, దమస్కు వెళుతున్నటువంటి మార్గంలో ఒక గొప్ప వెలుగు, మొట్టమొదటిగా ఒక వెలుగు ప్రకాశించింది. తర్వాత ఒక గొప్ప వెలుగు అని రాయబడింది. మిక్కిలి ప్రకాశమైనటువంటి ఒక వెలుగు ప్రకాశం. ఆ వెలుగుకు అతడు ఆకర్షితుడవుతూ వచ్చినాడు. ప్రభువా ఎవరు నువ్వు అన్నప్పుడు, ఇదిగో నువ్వు నన్ను హింసించున్నా యేసునే అని చెప్పి యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు. నిజానికి యేసు ప్రభువును ఆ అపోస్తలుడైన పౌలు ఏమాత్రం కూడా హింసించలే. ఎవరిని హింసించినాడు? దేవుని బిడ్డలైనటువంటి వారిని హింసిస్తూ వచ్చినాడు. వారిని హింసిస్తే ఎవరిని హింసించినట్టంటే దేవుని హింసించినాడు. అది ఎప్పుడైతే చెప్తూ వచ్చినాడో వెంటనే ప్రభువా నేనేం చేయాలా, రీతిగా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చినాడు. ఆ రోజు ఆ యొక్క విశ్వాసము కడవరకు కూడా అపోస్తలుడైన పౌలు జీవితంలో ఆ విశ్వాసం తొలగిపోలేదు. ఇంకా విశ్వాసం ఏమైనాడంటే అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చినాడు తప్ప పడిపోలేదు. ఒక మాట అపోస్తలుడైన పౌలు జీవితంలో ఒక మాట చెబుతూ వచ్చినాడు. తన జీవితం అంతా కూడా ఆ మాటలో ఇమిడి ఉంది. ఆ మాట చదువుకుందామా? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి అమ్మ. ఎవరైనా లేకపోతే అమ్మ ఒక్క నిమిషం ఆగండి. మా బ్రదర్స్ నోరు తెరవట్లేదు. బ్రదర్స్ చదవండి అన్న, చాలా మంచివాడు, మనమేం తక్కువ కదా అన్ని విషయాలు. చదవండి అన్న. ఎవరు చదువుతారు చెప్పండి, త్వరగా చదవాల. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని వలన విశ్వాసం వల్ల జీవిస్తున్నాడు. ఎట్లా జీవిస్తున్నాడమ్మా? యేసుక్రీస్తు నందు ఉండినటువంటి విశ్వాసము ద్వారా జీవిస్తాడు. దీన్ని 3 భాగాలుగా విడగొడదాం. మొట్టమొదటిగా అంటాడు కదా, ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి విశ్వాసములో అంటే ఈ వాక్యాన్ని ఎట్లా తన జీవితంలో అన్వయించుకొని జీవిస్తూ వచ్చినాడో మనం నేర్చుకుందాం. అలాగే ఈ వాక్యాన్ని మన జీవితానికి కూడా అన్వయించుకుందాం, అప్లై చేసుకుందాం. కాబట్టి ఏదో వచ్చామా విన్నామా వెళ్ళిపోయామని కాకుండా ప్రశ్న ఉత్తరాలు రాయడము ఇది కాదు ఇంపార్టెంట్. నువ్వు ఎంతవరకు విన్నావు, ఎంతవరకు హృదయంలో దాచుకున్నావు, ఎంతవరకు ఆ వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అపోస్తలుడైన పౌలు జీవితంలో ఈ మాట ఎట్లా నెరవేరుతూ వచ్చిందంట చూడండి. నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డానంట? సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి. నేను ఎవరంట? అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట, తన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నేను అనగా పాత పురుషుడు లేక ప్రాచీన పురుషుడు. పాత పురుషుడు అంటే అర్థం ఏంటి? రక్షణ పొందక ముందు అపోస్తలుడైన పౌలు ఎలా ఉన్నాడంటే ఆయన సౌలుగా ఉన్నాడు కదా.
ఆయన జీవితం ఏంటి అప్పుడు? మనం పోయిన వారం పోయిన 2 సెషన్లో చూసుకుంటూ వచ్చినాం. హింసకుడు, హానికరుడు, దూషకుడు, సంఘాన్ని హింసించినటువంటి వాడు కదా, మత ఛాందస్ వాడు, అంటే మత ప్రబోధకుడు, మతాన్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వాడు, స్వనీతిపరుడు. ఎవరంట? అంటే తాను ఏదైతే నమ్మినాడో అదే నిజమైనటువంటి సిద్ధాంతం అని వాదించేటువంటి వాడు, దాని కొరకు ప్రయాసపడేటువంటి వాడు. ఆయన ఏం నమ్మాడు? ధర్మశాస్త్రాన్ని నమ్ముతూ వచ్చినాడు. ఈ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏది చెప్పబడుతుందో అదంతా కూడా ఇది మంచిది కాదని చెప్పి ఆ మార్గంలో ఉన్నటువంటి వారు ఎవరంటే వాళ్ళు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారో విశ్వాసంతో వాళ్ళందరూ కూడా కొట్టడము, తిట్టడము, చంపడము ఆయన ప్రాణాధారముగా పెట్టుకుంటూ వచ్చాడు. కాబట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనగా ప్రాచీన పురుషుడు నేను పాత జీవితాన్ని ఏం చేశాడంట? సిలువ వేసిన. ప్రాచీన జీవితము, పాప జీవితము, లేకపోతే స్వనీతి పరుడైనటువంటి ఆ జీవితము, స్వార్థపూరితమైన జీవితాన్ని ఏం చేశాడంటే అపోస్తలుడు పౌలు సిలువ వేసినాడు. సిలువ వేసినాడు అంటే అర్థం ఏంటి? స్వనీతి లేదా స్వార్థమైనటువంటి సిలువ వేయడం అంత ఈజీ కాదు. అంటే ఉదాహరణకి అయి ఉంది అనుకోండి, ఇలా అయి ఉంది అంటే అయి ఎక్కడెక్కడైతే అయి పనిచేస్తుందో అక్కడ అంతా కూడా మనం ఏం చేయాలా? నాట్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఇట్లా డాష్ పెట్టుకోవాలా. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? సిలువ. ఐకి నాట్ పెడితే ఏమవుతుంది? సిలువ అవుతుంది అన్నమాట. సిలువ అవుతుంది అంటే అయి ఎక్కడెక్కడైతే పనిచేస్తుందో, స్వనీతి ఎక్కడైతే పనిచేస్తుందో, స్వార్థపూరితమైన జీవితం ఎక్కడైతే పనిచేస్తుందో వాటన్నిటికి కూడా ఏం చేయాలంట? నో అని చెప్పుకుంటూ రావాలి. ఒక ఉదాహరణకి మన కళ్ళు ఏదైనా పాపాన్ని ప్రేరేపిస్తున్నాయి అనుకోండి. ఈరోజు మందిరం ఉంది కదా, ఈరోజు మందిరం ఉంది. నిన్న అన్నాడు ఒక అబ్బాయి, మా టీంలో ఒక అబ్బాయి అన్నాడు, అంటే శోధన ఎట్లా ఉంటుంది, నీలో ఎట్లా పోరాటం కలుగుతుందని అడిగితే ఆ అబ్బాయి చెప్పిన మాట, అంకుల్ నాకు అదే రోజు ఏముందంట? క్రికెట్ మ్యాచ్ ఉంది. క్రికెట్ మ్యాచ్ టీవీలో ఉంది. అయితే అదే రోజు మా పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? మందిరాన్ని రమ్మన్నాడు. కాబట్టి రెండిట్లో ఎక్కడ పోవాలో నాకు పెద్ద పోరాటం కలిగింది అన్నాడు. నిజమే కదా, ఇవన్నీ కూడా నిజంగా మన జీవితాల్లో కలిగేటువంటి పోరాటాలు ఇవన్నీ. కాబట్టి కళ్ళు చాలాసార్లు ఏమనిపిస్తాయమ్మా? చెడును చూడాలని ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మనం శరీరానుసారులము, ఈ శరీరంలో ఉన్నాం కనుక, రక్షణ పొందలేదు కనుక శరీరం మనల్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది, నువ్వు చెడే చూడు కదా. చేతులు ఏం చేస్తాయి చెప్పండి? చేతులు ఏం చేస్తాయి? పాపాన్ని చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి. ఈ కాళ్ళు ఏం చేస్తాయి? పాపం చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి. అందుకనే పాపం చేయడానికి పరిగెడుతూ ఉంటారు చాలా సార్లు. అరే మందిరానికి రారా, దేవుని వాక్యం వినరా అంటే లేదనుకో నాకు చాలా పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు. ఫ్రెండ్స్ చెప్తే ఎవరో పిలిచినారనుకోండి సినిమాకి రమ్మని, సినిమాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కానీ ఇంట్లో మాత్రం మమ్మీ నేను కాలేజీకి వెళ్తున్నాను చెప్పి చక్కగా బ్యాగ్ వేసుకొని మనోడు బయటికి వెళ్తాడు. వెళ్ళగానే వాడు అంటాడు, అరే మన ఇద్దరం జిగిరి దోస్తులు, ఈరోజు పోదాం రారా అంటే, నా జిగిరి దోస్తు మాట నేను వినకుండా ఉంటాను, తల్లిదండ్రుల మాటనే వింటాను కానీ దోస్తు మాట నేను వినకుండాను కదా. దోస్తు మేరా దోస్తు అని చెప్పేసి మనోడు ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఎక్కడికి? కాబట్టి ప్రేరేపిస్తాయి, కళ్ళు ప్రేరేపిస్తాయి, చేతులు ప్రేరేపిస్తాయి, కాళ్ళు ప్రేరేపిస్తాయి. శరీరం ఏం చేస్తుందమ్మా? పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. వీటన్నిటి కూడా ఏం చేయాలా? నో చెప్పాలా. ఒకసారి కళ్ళు సినిమా అనిపించినప్పుడు కళ్ళుకి ఏం చెప్పాలా మనము? నో నో నో. ఎందుకు? ఈ కళ్ళు ఏం చేయబడ్డాయి? నా పాత పురుషుడు లేదా ప్రాచీన పురుషుడు, స్వనీతిపరుడు, స్వార్థపరుడు, నా పాత జీవితం ఏదైతే ఉందో యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో ఏం చేయబడింది? అది మేకులు కొట్టబడింది, సిలువ వేయబడింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఏం చేయబడింది? సమాధి చేయబడింది. ఒక్కసారి సచ్చినోడు ఎప్పుడైనా బతికినట్టు చూసినారా? మీరు ఎక్కడైనా చూసినారా? ఎక్కడో ఒకసారి న్యూస్ లో విన్నా. నేను ఏమని విన్నా? చచ్చిపోయినాడంటే తీరా ఇట్లా గుంతలు పెడుతున్నప్పుడు వాళ్ళు లేచినాడంట, కళ్ళు తెరిచినాడంట. ఇంకా అది సెన్సేషనల్ న్యూస్ అనమాట, పెద్ద న్యూస్. ఏమ్మా సచ్చినోడు అప్పుడప్పుడు బతికితే కనుక ఎంత భయంకరంగా ఉంటుందో కదా. నేను ఒకసారి ఈ ఉదాహరణ కూడా చెప్తూ వచ్చిన, వాక్యంలో చెప్పేటప్పుడు ఒక వ్యక్తి చనిపోయినాడంట. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి మరి పాతి పెట్టడానికి కఫిన్ బాక్స్ కావాలి కదా. కొంతమంది వెళ్ళారంట, ఎవరు అసలు ఎక్కడికి వెళ్ళారక? వేరే ఊరికి వెళ్ళి ఆ బాక్స్ తయారు చేయడానికి వెళ్ళారంట. ఆ బాక్స్ తయారు చేసి వస్తున్నప్పుడు ఆ ఆటో వాళ్ళు ఎవరు కూడా ఎక్కించుకోవట్లేదు. ఆ బాక్స్ని ఎక్కించుకోపోయేసరికి ఏదో ఒక లారీ పోతా ఉంటే ఆ లారీలో పర్మిషన్ అడిగి అయ్యా కొంచెం బాక్స్ తొందరగా వెళ్ళాలని చెప్తే ఎక్కించినారంట. ఎక్కించిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే ఏం కలిగిందంటమ్మా? వర్షం వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? వర్షం వచ్చిందంట. వర్షం రాగానే ఈ ముగ్గురు ఎవరొస్తూ వెళ్ళారు దాన్ని తీసుకురావడానికి. మిగతా ఇద్దరేమో క్యాబిన్ లోకి వెళ్ళిపోయారంట. ఒకడు మాత్రము ఆ పెట్టెలోకి వెళ్ళి పడుకొని పైన తలుపు వేసుకున్నాడంట, తలుపు మూసుకున్నాడంట. ఇట్లా
ఇక కొంచెం దూరం వెళ్ళగానే పని నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే వాళ్ళు కొంతమంది ఏం చేశారంట, వస్తూ వస్తూ ఆ మధ్యలో లారీని ఆపినారంట. ఆపి ఆ లారీలో ఎక్కినారంట. ఎక్కగానే ఇలా చూసినారు. చూడగానే ఏముంది అక్కడ? సమాధి పెట్టి ఉందన్నమాట. శవం పెట్టేటువంటి పెట్టి ఉంది, కఫిన్ బాక్స్. అది చూడగానే మొట్టమొదటి భయంగానే వెళ్ళారంట. భయంగానే ఎక్కారు. పట్టు ఎక్కి దూరంగా నిల్చున్నారు. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల ఉన్నవాడికి డౌట్ వచ్చిందంట. ఏమొచ్చిందాక? డౌట్ వచ్చిందంట. ఏం చేశాడు వాడు? అరే వర్షం ఉందా ఆగిపోయిందా చూద్దామని చెప్పి మెల్లిగా అలా తలుపు తెరిచి పైకి లేచి ఇలా చూశాడట. అంతే. ఎలా ఉంటుందో ఒకసారి పరిస్థితి ఆలోచించండి. ఆ లారీలో పని చేసుకోవడానికి ఎక్కారు చూసారా? పని చేసి వస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇది శవం లేచిందని చెప్పేసి ఆ రన్నింగ్ లారీలోనే కింద దూకేసినారంట. చేతులు ఇరినాయి, కాళ్ళు ఇరినాయి, కొంతమంది ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో కూడా ఉన్నారంట. అంటే సగం సచ్చినోడు ఏం చేస్తాడక? అందరినీ చంపేస్తాడు అనమాట. చాలాసార్లు మన జీవితాలు అట్లాగే ఉంటాయి. పేరుకు మాత్రమే రక్షణ పొందాము, పేరుకు మాత్రమే మారుమనసు పొందాము, పేరుకు మాత్రమే చర్చికి వస్తా ఉన్నాం, పేరుకు మాత్రమే మందిలో పరిచయం చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ నిజమైనటువంటి ఆ యొక్క మారు మనసు లేదు. అందుకని అపోస్తలుడు పౌలు ఏం చేసినాడంట? తను తాను ఆ సిలువకు అన్వయించుకుంటూ వచ్చినాడు. నా ప్రభువారు నా కొరకై ఏం చేసినాడంట? కలవరిలో ప్రాణం పెట్టాడు. నా పాపములన్నీ కూడా ఆయన శరీరంలో మోసుకుని పోయినాడు. నా పాత జీవితము పాప జీవితం ఇప్పుడు ఏం చేయబడింది? యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సిలువ వేయబడింది. నా పాత జీవితము పాప జీవితము యేసుక్రీస్తు ప్రభువారితో పాటు పాతి పెట్టబడింది. ఇప్పుడు జీవించేవాడు పాత పురుషుడు కాడు. ఎవరంట? నూతన పురుషుడు. అంటే పాత సౌలు ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు. ఇప్పుడు జీవించే జీవితం ఎవరంటక? ఆ మాట మళ్ళీ కంటిన్యూషన్ చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అమ్మా, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు నూతన పురుషుడిగా తిరిగి బ్రతికినాడు. ఇప్పుడు మనం పాత పురుషుడిగా చచ్చిపోయినాం, పాత జీవితానికి చచ్చిపోయినాం, లోకానికి చచ్చిపోయినాం, పాపానికి చచ్చిపోయినాం. ఇప్పుడు నూతన పురుషుడిగా మనం బ్రతికినాం, అంటే కొత్త జీవితాన్ని ఆరంభించినాము. మనలో నూతన పురుషుడు ఏం చేస్తాడు? ఆయన కంట్రోల్లోనికి మనం వెళ్ళాం. ఎవరి కంట్రోల్లోకి అక్క? ఎవరి కంట్రోల్ అంట? నూతన పురుషుని యొక్క కంట్రోల్. ఎవరి నూతన పురుషుడు? ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరంటే చెప్పండి? ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాజదండం కిందికి, ఆయన అధికారం కిందికి ఇప్పుడు మనం వచ్చేసినాం. ఈ నూతన పురుషుడు మన హృదయాన్ని, మన తలంపులను, మన జీవితాన్ని అంతని కూడా తన ఆధీనంలో పెట్టుకొని ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, నేను జీవించే జీవితము క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు కానీ నేను కాదు. అంటే ఇప్పుడు నేను చూడాలంటే ఎవరు పర్మిషన్ కావాలమ్మా చెప్పండి? ఒక అధికారం కింద ఉన్నాము. ఇప్పుడు నేను ఒక చోట జాబ్ చేస్తూ వచ్చిన, ఒకప్పుడు నేను జాబ్ చేస్తూ వచ్చిన. ఆ జాబ్ లో నాకు ఒక బాస్ ఉంటాడా ఉండడమ్మా? మనం ఏం చేయాలి? బాస్ మాట వినాలి. ప్రతిరోజు కూడా ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. లేదు బాస్ నువ్వు చెప్పినట్టు నేను వినను అని అన్నాం అనుకోండి, ఏం చేస్తాడు? నెక్స్ట్ చెప్పండి అమ్మా, ఏం చేస్తాడు? వెంటనే టర్మినేట్ చేసి వెళ్ళిపోరవై, నువ్వు నాకు అవసరమే లేదు కదా అని పంపించేస్తాడు. కాబట్టి బాస్ మాట ఎవరు వినాలి? ఎంప్లాయీ వినాల్సిందే. ఇప్పుడు అపోస్తలుడు పౌలు నూతన పురుషుని యొక్క ఆధీనంలోకి వచ్చినాడు, అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలోకి వచ్చినాడు. కాబట్టి యేసు ప్రభువు అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా చెబితే ఈ వ్యక్తి అలా వినాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఏది చూడమంటే అదే చూడాలా, ఏది చూడొద్దంటే అది చూడకూడదు, ఏది వినమంటే అది వినాలా, ఏది వినొద్దంటే అది వినకూడదు, ఏది చేయమంటే అది చేయాలా, ఏది చేయొద్దంటే అది చేయకూడదు. ఇప్పుడు నీకంటూ ఎటువంటి అధికారం కూడా లేదు. నువ్వు ఇప్పుడు ఎవరు అధికారం కిందకి వచ్చినావు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాజదండం అధికారం కిందకి నువ్వు వచ్చినావని అపోస్తలుడు పౌలు ఆ రీతిగా తాను అన్వయించుకుంటూ వచ్చినాడు, సిలువకు అన్వయించుకుంటూ వచ్చినాడు. కాబట్టి నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినారు, నా పాపాలన్నీ కూడా చనిపోయినా, నా పాత పురుషుడు చనిపోయినాడు. ఇప్పుడు జీవించేటువంటి నేను కాదు, నాలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే నాలో జీవిస్తున్నాడు. ఇప్పుడు నిన్ను చూసిన వాళ్ళు ఏం చూడాలమ్మా? యేసుక్రీస్తు ప్రభువాన్ని మనలో చూడాలా. నీ కళ్ళు, నీ చూపులు యేసుక్రీస్తు ప్రభువు ఏది ఇష్టపడుతున్నాయో దాన్నే చూడాలా. నీ చేతులు యేసుక్రీస్తు ప్రభువు ఏది ఇష్టపడుతున్నాయో దాన్నే చేయాలా. నీ కాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు ఏది ఇష్టపడుతున్నాయో దాన్నే మనం చేయడానికి ప్రయత్నించాలి కదా. ఆ రీతిగా చేయడమే దీన్ని అన్వయించుకోవడం అంటే ఏంటి అర్థము? యేసయ్యకి ఏది ఇష్టమో నా జీవితంలో అదే నేను చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుని అధికారంగా ఒప్పుకుంటా. ఇప్పుడు నా ఇష్టము, నా యొక్క కోరికలు, నా తలంపులు, నా ఊహలు ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను, చంపేసిన. ఇప్పుడు నా అధికారానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. నా క్రీస్తే నా యందు జీవిస్తాను.
ఒక వ్యక్తి వాచ్మెన్ని, ఒక దైవజనుడు, ఏం పేరు ఆయన పేరు చెప్పండి అమ్మ, వినపడుతుంది వెనకెలా?